వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ అనిల్. ఈరోజైతే ఎన్టీఆర్ ఘాట్లో అయితే మనమైతే ఉన్నాము. తన యొక్క 28వ వర్ధంతి ఘనంగా అయితే నిర్వహించడం అయితే జరుగుతూ ఉంది. మనతోనైతే సత్యనారాయణ మూర్తి గారు అయితే ఉన్నారు. తనతోనైతే మాట్లాడి ఒక విషయానికి వద్దాం. సార్ చెప్పండి సార్, 28th వర్ధంతి ఇంత ఘనంగా చేయడం ఎలా ఉంది? ముఖ్యంగా ఈ లెజెండ్ టీవీ వారికి వందనం, శుభాభివందనం. ఏదైతే ఈరోజు జనవరి 18వ తేదీ పెద్దలు స్వర్గస్థీయులు ఎన్టీ రామారావు గారి 28వ జయంతి ఇవాళ వర్ధంతి. ఈ సందర్భంగా ఇక్కడ వారి అభిమానులు మేమంతా కూడా పెద్ద ఎత్తున వారికి నివాళులు అర్పించడం జరిగింది. వారి ఎక్కడున్నా కూడా వారి ఆత్మ శాంతిగా ఉండాలని, వారు ఏదైతే గతంలో తెలుగు ప్రజలకి తెలుగుదేశం పార్టీ స్థాపించి వారు చేసిన సేవలు తెలుగు ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోగని సందర్భంగా మరొకసారి జ్ఞాపకం చేస్తూ, వారు తీసుకొచ్చిన సంక్షేమ కార్యక్రమాల వల్ల అన్ని పార్టీలు కూడా సంక్షేమం అనే విధంగా మాట్లాడుతున్నాయంటే అది పెద్దలు నందమూరి తారక రామారావు గారు తీసుకొచ్చిన చలవే అని నేను ఆలోచన చేస్తా ఉన్నా. సార్ ఎట్లా సార్, అంటే ఎంతమంది ఇళ్లలో దేవుళ్ళ ఫోటోల బదులు ఎన్టీఆర్ ఫోటోలు కూడా పెట్టుకొని అయితే ఉన్న సందర్భాలు అయితే చూసాం మనం. అది ఏ విధంగా తీసుకున్నాం అంటే తప్పకుండా ఏదైతే ఎన్టీ రామారావు గారి రూపం చూస్తే అటు రాముడైతేనేమి, కృష్ణుడైతేనేమి, అటు వెంకటేశ్వర స్వామి, అలాగే మనము దుర్యోధనుడు, రావణాసుడు పాత్రల్లో కూడా చాలా గొప్పగా నటించేవారు. తెలుగు ప్రజల మనసుల్లో ఒక చైగని ముద్ర వేయించుకున్నారు వారు. అలా ఎంతో సినీ ఫీల్డ్లో గొప్ప స్థాయిలో 1000 కోట్లు సంపాదించే రోజుల్లో తెలుగు ప్రజలకు ఏదో ఒకటి చెయ్యాలి అనే ఒక ఆలోచన విధానంతో నేను ఒక్కడనే ఏం చేయలేను, నేను చేస్తే ఒక 1000 మందికో 100 మందికో సాయం చేయగలుగుతా అని అలా కాదు, 1,00,000 మందికి నేను ఏదో ఒకటి చేయాలని ఒక తెలుగుదేశం పార్టీ 1982లో మార్చి 29వ తేదీ నాడు స్థాపించి కొన్ని లక్షల మంది ప్రజలకి అటు జనతా వస్త్రాలు అయితేనేమి అండి, ₹2 కిలో బియ్యం అయితేనేమి అండి, దాని తర్వాత పేదలకి ఇల్లు కట్టించే కార్యక్రమం అప్పట్లో ఆయన తీసుకోవడం జరిగింది. తద్వారా ఎంతో సంక్షేమం చేసి అప్పట్లో మనల్ని మద్రాసి అని పిలిచేవాళ్ళు తెలుగు వాళ్ళని. ఆంధ్రప్రదేశ్ అన్నా తెలుగు వాళ్ళన్నా ఢిల్లీలో ఎవరికి తెలియదు. అలాంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ అనేది ఒకటి స్థాపించి దేశ విదేశాల్లోనే తెలుగు వాళ్ళు అనేవాళ్ళు ఉన్నాగానే విధంగా తీసుకువెళ్ళిన నాయకుడు పెద్దలు ఎన్టీ రామారావు గారు. వారి జ్ఞాపకాలు ఎప్పుడు మేము చేసుకుంటూ వారు చూపించిన ఆశయాలని, వారు చూసిన మార్గంలో మేమంతా ముందుకు పోతామని ఈ సందర్భంగా తమ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే తెలుగుదేశం పార్టీ పెట్టే లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం ఇప్పటికీ అలానే ఉందా, ఏమన్నా చిరిగిందంట? తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మనం ఊహించని స్థాయిలో అభివృద్ధి జరుగుతూ ఉంది. ప్రజల మనసులో ఆశయాలు ఉంటూనే ఉంటాయి, ఆశలు ఉంటూనే ఉంటాయి. కానీ ఇలాంత పెద్ద అభివృద్ధికి బాటలు వేసిన మహానాయకుడు ఆయన అడుగుజాడల్లో చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ కట్టి ఇవాళ హైదరాబాద్ యొక్క షాన్ని మార్చిన మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఇప్పుడు చూస్తూ ఉన్నాం మనం ఆంధ్రాలో కూడా తెలుగుదేశం పార్టీ మరొకసారి అధికారంలోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ కూడా చాలా గొప్పగా అవ్వాలని మేము ఆశిస్తూ ఉన్నాము. తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ కనుమరుగైపోయింది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కనుమరుగు కాదండి. కొన్ని రాజకీయ ఎత్తుగడలు ఉంటాయి. ఆ రాజకీయ ఎత్తుగడల వల్ల మాత్రమే తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీ చేయలేదని నేను భావిస్తూ ఉన్నాను. అంటే మేము ఈ ప్రజెంట్ భారతీయ జనతా పార్టీలో ఉన్నాము హైదరాబాద్లో. కానీ ఎక్కడున్నా కూడా తెలుగుదేశం పార్టీ మీద అభిమానం మాకు ఇలాగే ఉంటుందని మరొకసారి తెలియజేస్తా ఉన్నాము. సినిమా ఇండస్ట్రీలో చూసుకుంటే తన వారసత్వంగా, అంటే తన నటనకి గాను, తను ఉన్న స్థాయికి గాను ఇంకా వాళ్ళ వారసులు ఎవరైనా ఉన్నారని అనుకుంటారు? డెఫినెట్ బాలకృష్ణ గారు ఉన్నారు, జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు, దాని తర్వాత చైతన్య కృష్ణ గారి మధ్యలో కొన్ని సినిమాల్లోకి వస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీలో చాలా మంది రాజకీయాలు, ఎందుకంటే వాళ్ళ బ్లడ్లోనే ఉంది నటన అనేది. వాళ్ళు బ్రహ్మాండం నటించగలుగుతారు, ప్రజల్ని రంజింపజేయగలుగుతారు. వాళ్ళు నటన ద్వారా ఎంతో మెసేజ్ సమాజానికి ఇచ్చే అవకాశం ఉంది. డెఫినెట్ వాళ్ళు ఎప్పుడూ ఆ పని చేస్తూనే ఉంటారు. ఈ వర్ధంతిని గవర్నమెంట్ కూడా ఒక డే లెక్క పెట్టేసి చేయాలని కొంతమంది అని అంటూ ఉన్నారు కదా, దాన్ని ఎలా సమర్థిస్తారు? అలా చేయాలనేది ఎప్పటి నుంచో మా డిమాండ్ ఉంది. కానీ కొన్ని ప్రభుత్వాలు చేయలేదు.
ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారి కొత్తగా సీఎం అయ్యాడు, ఆయన చేస్తాడని ఆశిస్తున్నాము. సేమ్ టైం ఇక్కడ చూస్తే ఇదంతా కూడా డ్యామేజ్ అయిపోయింది, ఎలాంటి మరమ్మతులు చేయట్లేదు. ఇవాళ మన ముఖ్యమంత్రి రేవంత్ గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఈ ఎన్టీఆర్ ఘాట్ని మరమ్మతులు చేసి శుభ్రంగా చేస్తే వారి అభిమానుల కింద తెలుగు ప్రజలు ఎక్కడున్నా కూడా తెలుగు ప్రజల ఒక ఆశీస్సులు రేవంత్ రెడ్డి గారికి కూడా ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వెంటనే కలగజేసుకొని ఎన్టీఆర్ ఘాట్ని బ్రహ్మాండంగా మళ్ళీ కొద్దిగా పెయింట్స్ గిన్స్ వేసి కొన్ని రిపేర్లు ఉన్నాయి, చేస్తే బాగుంటుందని ఆశిస్తా ఉన్నాను.